హాయ్ బేబీ, ఇంకా పడుకోలేదా? పదే పదే గుర్తొస్తుంటే ఇంకెలా నిద్ర పడుతుంది? అంత గుర్తొస్తున్నానా? ఏ నిన్నే గుర్తు రావట్లేదా? నువ్వు కాల్ చేయగానే లిఫ్ట్ చేశానంటే నీ కాల్ కోసం నేను ఎంతగా వెయిట్ చేస్తున్నానో నీకు అర్థం కావడం లేదా? నాకు తెలుసు రంజిత్, నువ్వు నన్నెంత ఇష్టపడుతున్నావు. ప్రతి క్షణం నా ఫోన్ కాల్ కోసం నువ్వెంతగా ఎదురు చూస్తున్నావో నాకు తెలుసు. నువ్వు నన్ను ఆ మాత్రం అర్థం చేసుకుంటే చాలు నిమిషా. నిన్ను అర్థం చేసుకున్నాను కాబట్టి నీ మనసులో ఏమేం కోరుకున్నావో అదే ఇప్పుడు చేశాను. ఏంటది? రేపు మనం కళ్యాణ మండపానికి వెళ్లే వరకు ఆ నీలవేణి కళ్ళు తెరవదు. మనకి ఏ విషయంలోనూ అడ్డుపడదు. ఏం మాట్లాడుతున్నావు నిమిషా? నువ్వే అన్నావు కదా రంజిత్, మన పెళ్ళయ్యే వరకు ఆ నీలవేణి ఓ మూలన పడుండాలని. అందుకే రాత్రంతా మెలకువ రాకుండా ఓ మూలన పడుండేలా చేశాను. హా, అంటే ఏం చేసావు? యూఆర్ రియల్లీ గ్రేట్ నిమిషా. మన పెళ్లి కార్డొచ్చి ఆ నీలవేణికి కరెక్ట్గా బుద్ధి చెప్పావు. ఇక నీలవేణి వల్ల మన పెళ్ళ ఆగుతుందని నువ్వు కంగారు పడకు రంజిత్. అలాగే నిమిషా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకు రంజిత్? ఇది మన పెళ్లి కోసం, మన ఫ్యూచర్ కోసం, మన భవిష్యత్ కోసం నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు నిమిషా. నువ్వు నాకు దొరకడం నిజంగా నా లక్. సరేనమ్మా, లేట్ అవుతుంది, పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ రంజిత్. నిమిషా, నువ్వు మరీ ఇంత అమాయకురాలు అనుకోలేదు. నేను చెప్పిందల్లా ఒక గొర్రెలా నమ్ముతుంటే నా లైఫ్లో నేను నాకు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. నిన్నొడ్డు పెట్టుకొని నాకు కావాల్సింది దక్కించుకోవచ్చు. పూర్ గర్ల్. ఏంటి ఇది? నీ చెల్లెలి పెళ్లి నా చావుకొచ్చినట్టు ఈ పనంతా నాతో చేయిస్తున్నావు. ఏ ఆ మాత్రం చేయలేరా? రోజు చేసే పనా ఏంటి? ఎలాగైనా ఈ మధ్య నీకు పతిభక్తి తగ్గింది. అయ్యో, ఎంత మాట అన్నారు? ఆ పతిభక్తితోనే కదా ఇదంతా చేయిస్తున్నాను. మీ చేత చేయించకుండా నేను మాత్రమే చేస్తే మీరు బాధపడరు? ఎంత ఫీల్ అవుతారో మీరు. అందుకే మీకు ఆ బాధ కలిగించకుండా ఉండడం కోసమే నేను ఈ పని చేయకుండా మీ చేత చేయిస్తున్నాను. నువ్వు జగత్కిలాడివి, మాటలతో నన్నే మాయ చేసేస్తున్నావు. అమ్మా, ఈ చీరలో అద్దరిపోయావు. థ్యాంక్ యూ. అన్నీ సర్దేశారా? మండపానికి తీసుకెళ్లాల్సినవన్నీ సర్దించేశానమ్మా. మరి వ్రతానికి సంబంధించినవి సపరేట్ బాక్సుల్లో పెట్టించు. రేపొద్దున అక్కడికి వెళ్ళాక ఎక్కడ ఏముందో వెతుక్కోవడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏమండి, మా అమ్మ మాట విన్నారుగా? అన్ని వరుస పెట్టి సర్దేశారుగా? ఇప్పుడు వ్రతానికి సంబంధించినవి సపరేట్ గా సర్దాలి. అవన్నీ నాకెలా తెలుస్తాయి కాంచనా? తెలియకపోతే తెలుసుకొని చేయండి. నేను అందరి దగ్గర నా చీర గురించి ఒక పోలింగ్ పెట్టాలి. అసలే నాకు టైం లేదు. అమ్మా, మావయ్య వాళ్ళు డైరెక్ట్ గా మండపానికి వచ్చేస్తారు కదా? ఆహా లేదే, వాళ్ళని కూడా ఇక్కడికే రమ్మన్నాను. ఇక్కడికా? ఇక్కడికెందుకు? వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తే ఇద్దరిని ఊరేగింపుగా మండపానికి తీసుకెళ్ళొచ్చు కదా. అవునమ్మా. ఉండు, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను. ఏంటండి, ఈ డ్రెస్ వేసుకున్నప్పటి నుంచి చూస్తున్నాను, తెగ చూసేసుకుంటున్నారు. మా ఆడవాళ్లు కూడా కట్టుకున్న చీరల్ని మీ అంత ఎక్కువగా చూసుకోరు. నాకు సూట్ అయిందో లేదోనని డౌట్ గా ఉంది. బానే సూట్ అయిందిలేండి, మీరేం కంగారు పడకండి. ఓ హలో అన్నయ్య, అంతా రెడీయా? అవునమ్మా, అంతా రెడీ అవుతున్నామమ్మా. అన్నయ్య, మీరొక పని చేయండి. మీరు నేరుగా కళ్యాణ మండపానికి కాకుండా మన ఇంటికొచ్చేయండి. అక్కడికా?
ఎందుకమ్మా? ఇద్దరిని ఊరేగింపుగా ఇక్కడి నుంచి మండపానికి తీసుకెళ్తే చాలా బాగుంటుంది కదా. నేను కావలసిన ఏర్పాట్లు కూడా చేసేశాను. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. సరే అన్నయ్య. హరిత, హరిత, ఏంటి డాడ్? రంజిత్ని త్వరగా రెడీ అవ్వమను. మీ అత్తయ్య ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి మనం మండపానికి వెళ్ళాలి. సరే డాడ్, అన్నయ్యకి ఇప్పుడే చెప్తాను. హలో, ఇప్పుడే బయలుదేరుతున్నాం. నీలవేణమ్మ ఏమైంది? ఇంట్లో ఇంత హడావిడి జరుగుతూ ఉంటే నీలవేణమ్మ కనిపించడం లేదంటే ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నీలవేణమ్మ ఏమైందో అని వీళ్ళెవరికి ఆలోచన కూడా లేదేంటి? ఒకవేళ నీలవేణమ్మని వీళ్ళే ఎక్కడికైనా పంపించుంటారా? లేదు లేదు, అసలు నీలవేణమ్మని పెళ్లి పనుల్లోనే కలగజేసుకోవద్దన్నారు. అలాంటప్పుడు నీలవేణమ్మని వీళ్ళెక్కడికి పంపిస్తారు? ఒకవేళ నీలవేణమ్మ బయటికి వెళ్ళుంటే నాతో చెప్పేసి వెళ్ళుండేది కదా. అంతగా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు అసలు నాకేం అర్థం కావట్లేదు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. ఏంటల్లుడు మంచి హుషారు మీదున్నావు? పెళ్ళైపోతుందనా? కాదు, పెళ్ళయ్యేలోపు ఏ ప్రమాదం రాదని. నీలవేణి అనే నిప్పురవ్వ నీ చుట్టూనే తిరుగుతుందని మర్చిపోయావా? అది ఏ క్షణంలోనైనా నిన్ను తగలబెట్టచ్చు. ఆ నిప్పు మీద నీళ్లు పోసి ఓ మూలను కూర్చోబెట్టాను. అర్థం కాలేదల్లుడు. కాల్చడానికి నిప్పు పక్కనే ఉందని తెలుసు కూడా నేనెలా నిద్రపోతాను? నా ప్రయత్నం నేను కూడా చేస్తాను. ఈ లోపు నా పెళ్ళైపోయి హ్యాపీగా ఉంటా. అది జరిగింది మొత్తం అంతా. అల్లుడు, నువ్వు మామూలోడివి కాదు. పెళ్లి కాకముందే పెళ్ళాన్ని ఆటబొమ్మలా ఆడిస్తున్నావు.